డిగ్రీ పూర్తి అయిపోయిన తర్వాత పరీక్షలు పాస్ అయిపోయిన తర్వాత వెళ్ళి కంపెనీల్లో ఉద్యోగాలు ఎత్తుక్కోవడం అక్కడ నేర్చుకోవడం ఉండేది. అలా కాకుండా గత ప్రభుత్వం హయాంలో జగన్ ప్రభుత్వం హయాంలో కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇంటర్న్‌షిప్ అంటే చదువుతున్నప్పుడే లాస్ట్ 6 నెలలు ఇంటర్న్‌షిప్ చేయాలి. వాస్తవంగా కొన్ని క్రైస్తవ కళాశాలలు ఏవైతే ఉన్నాయో లయోలా కాలేజీ ఇట్లాంటివి, స్టెల్లా కాలేజీ ఇట్లాంటి వాటిలో ఎప్పటినుంచినో మెయింటైన్ చేస్తారు. డిగ్రీలు చదువుతున్నప్పుడే వాళ్ళని ఏదో ఒక సంస్థలతో టైఅప్, తద్వారా వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అట్లాంటివి చేసేవాళ్ళు. అయితే ఇక్కడ ప్రభుత్వంగా చేసుకొచ్చింది అది చక్కగా. దానికి ఏం చేశారంటే మీకు ఇంటర్న్‌షిప్ కిందన మనుషులు పంపిస్తాం అంటే, ఇంటర్న్‌షిప్ అంటే పని చేయడం, ఉద్యోగం చేయటం వితౌట్ శాలరీ. అది అట్లాగా ఎవరెవరికి కావాలో వాళ్ళు అప్లై చేసుకుంటే అప్పట్లో కొన్ని వందల మంది అప్లై చేసుకున్నారు. ఈ పిల్లలు విద్యార్థులు ఆ సంస్థలను ఎంపిక చేసుకుని ఆ సంస్థలకు వెళ్ళి కొన్ని రోజుల పాటు నెల, 2 నెలల, 3 నెలల టైం ఇచ్చారు వాళ్ళకి. టోటల్గా 6 నెలలు అనుకుంటా ఫ్రీగా పనిచేసి, అంటే ఇక్కడ చదువుకుంటూ ఆ పని చేసి తద్వారా వాళ్ళు సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు. అయితే దీన్ని క్యాష్ చేసుకోవడానికి ఇప్పుడు కొత్త ఎత్తులు వేయడం ప్రారంభించారు. ఇంటర్న్‌షిప్కి లంచం ఇచ్చి మరి మేము ఇంటర్న్‌షిప్ ఇస్తాం మాకు పంపించండి అని అడగడం ప్రారంభించారు. ఎట్లాగా ఇక్కడ కంపెనీ పెద్దది ఉన్నా లేకపోయినా, వ్యవస్థ ఉన్నా లేకపోయినా ఇంటర్న్‌షిప్లో రిజిస్టర్ చేయించుకోవడానికి ఉన్నత విద్యాశాఖకి లంచం ఇచ్చి మరి చేస్తున్నారు. ఎందుకయ్యా అంటే ఆ స్టూడెంట్స్ని మీకు ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ కావాలంటే మాకు లంచం ఇవ్వండి అని చెప్పేసి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థిని దగ్గర నుంచి 10,000 రూపాయలు, 15,000 రూపాయలు తీసుకుంటేనే వాళ్ళు చదివినట్టు సర్టిఫికేట్ ఇస్తారనమాట. ఇలాంటి మోసం, ఫ్రీగా పని చేయించుకోవడం ప్లస్ ఇట్లా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇట్లాంటి సిచ్యుయేషన్ ఇప్పుడు జరిగింది తాజాగా. అయితే దీంట్లో వార్తలో స్పెషల్ ఏంటంటే ఇంటర్న్‌షిప్కి కంపెనీలు ఉన్నత విద్యామండలి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటే ఈ ఏడాదికి సంబంధించి ఈ రిజిస్ట్రేషన్ ఈ నెల 22తో ముగిసింది. దాదాపు 300 దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియను ప్రైవేట్ సంస్థకు చెందిన సిబ్బందితో పాటు ఉన్నత విద్యామండలి అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియలో కొందరు వసూళ్లకు తెరదీశారు. దీని ప్రకారం డిగ్రీలో కన్వీనర్, యాజమాన్య కోటాలు కలిపి ఏటా 2 లక్షల మంది వరకు ప్రవేశాలు పొందుతున్నారు. బీటెక్లో 1,00,000 మందికి పైగా చేరుతున్నారు. వీళ్ళందరూ డిగ్రీ పట్టా పొందేందుకు తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్ చేయాల్సిందే. ఫీజు కడితే చాలు కొన్ని కంపెనీలు ధృవపత్రాలు ఇచ్చేస్తున్నాయి. వాటిని సమర్పించి డిగ్రీలు పొందుతున్నారు. నేరుగా ఇంటర్న్‌షిప్ చేసేందుకు కంపెనీలు లేకపోవడంతో ఆన్లైన్లోనే ఎక్కువగా చేస్తున్నారు. దీంతో డబ్బు చెల్లించి సర్టిఫికెట్లు పొందుతున్నారు. కర్నూలుకి చెందిన డిగ్రీ కాలేజీలో ప్రముఖ కంపెనీలు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు సైతం ఇస్తున్నాయి. ఆ సంస్థలు గుర్తింపు ఇవ్వాలని ఆ కళాశాల యాజమాన్యం కోరితే ఉన్నత విద్యామండలి గతంలో తిరస్కరించింది. మామూలు ఇవ్వకపోవడంతోనే అనుమతులు ఇవ్వలేదు. ఓవరాల్గా చూసుకుంటే ఉన్నత విద్యామండలి తరఫున రిజిస్ట్రేషన్ అయిన సంస్థలు కళాశాలలో కలిపి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్లు నిర్వహిస్తుంటే ఇందులో ఒక్క విద్యార్థి నుంచి కోర్సు ఆధారంగా 500 నుంచి 3,500 వరకు వసూలు చేస్తున్నారంట. ఇది ఒక కొత్త మోడల్ దోపిడీ అనమాట. ఈ విషయం తాజాగా బయటపడి ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్, అటెండర్ మరో ఉద్యోగిని తొలగించారు. బట్ ఇక్కడ జరిగింది ఇప్పుడు. కానీ ఈ వార్త రాయడం కోసం మళ్ళీ ఇందులో జగన్ని విలన్ చేయాలి. డిగ్రీ ఇంజనీరింగ్లో ప్రవేశపెట్టిన ఇంటర్న్‌షిప్లకు కంపెనీలను ఎంపిక చేయడంలో కొందరు సిబ్బంది అక్రమాలకు తెరదీశారు. విద్యార్థులకి ఉచితంగా అందించాల్సిన ఇంటర్న్‌షిప్ను గత ప్రభుత్వ హయాంలో దాన్ని వ్యాపారంగా మార్చేశారు. పట్టుబడింది ఇప్పుడు. అప్పుడు వ్యాపారంగా మార్చడం వల్ల ఇప్పుడు జరిగింది అన్నట్టు. అంటే ప్రతి వార్తలో ఇప్పుడు తప్పు జరిగినా సరే అప్పటి వల్ల ఇప్పుడు తప్పు జరిగిందని ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం. విషయం వల్ల ఇప్పుడు జరిగినటువంటి దాన్ని అప్పుడు జరిగినట్టుగా చూపించేటటువంటి దిక్కుమాలిన వార్తలతో ప్రస్తుతం ఆంధ్ర ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. జగన్ మీద పగతో రాస్తున్నటువంటి ప్రతి వార్తలో జగన్ని విలన్గా, ఒక రాక్షసుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.